ఎస్ బల్కంపేటకు సంబంధించినటువంటి విషయంలో మేయర్ మీకు సంబంధించి ఒక ట్రయల్ జరుగుతూ ఉంది. మేయర్ దాని విషయంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ ట్రోలర్స్ పైన మంత్రిగా ఒక మంత్రిని ఒక మేయర్ని పట్టుకొని ఆ ట్రోలర్స్ పైన మాట్లాడుతున్నటువంటి వారిపైన మేము రిటర్న్లో పోలీస్ కంప్లైంట్ చేసినాము. మేయర్ నా అక్క లాంటిది, సొంత అక్క లాంటిది. రాజకీయంగా ఇటువంటి అంశాలను మాట్లాడుతూ ఉంటుంటే అందులో టీఆర్ఎస్లో ఉన్న మహిళా ప్రజాప్రతినిధులు స్పందించాలి. కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన కూడా అక్కడ ఒక జర్నలిస్ట్ లేడీ పట్ల లేదా ఇతర మహిళల పట్ల జరిగిన అంశాన్ని నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, ఎల్లవతల్లి భక్తుడిగా, నిర్వాహకుడిగా ఆ అంశాన్ని పరిష్కరించడానికి అక్కడ కూర్చొని సంబంధిత పోలీస్ శాఖ అధికారులతోటి వాళ్ళతోటి మాట్లాడినాం. దానికి నేను అడిగినట్టు లేకపోతే అక్కడ జరుగుతున్న సంఘటన వదిలిపెట్టి నేను కళ్యాణానికి వెళ్ళిపోయి ఉంటే మీరేమంటారు? మళ్ళా ఇంత రద్దంతం జరుగుతున్న మంత్రి అహంకారంగా వదిలిపెట్టి కళ్యాణానికి వెళ్ళిపోయింది. అందరూ కూర్చొని పరిష్కారం చేస్తే కూడా ప్రాబ్లమే. కడుపు నొప్పి ఎందుకు వస్తుందో టీఆర్ఎస్లో నా మీద అర్థమవుతలేదు. నేను అంటాను, ఇంత ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఏమి ఇబ్బంది కలిగిందయ్యా? అక్కడ మహిళలకు కష్టం కలిగితే మంత్రిగా, ఎల్లవతల్లి భక్తుడిగా, గౌన్లోనిగా నేను అక్కడ సహకారం చేసే ప్రయత్నం చేసిన. ఏమొచ్చింది నొప్పి? నా అక్క మేయర్ గారు ఆ రోజు మా ఇంట్లో నేను, నా భార్య, మా అక్క అందరం కలిసి వచ్చినాం. పక్కన కూర్చొని మాట్లాడుతుంటే అంత ట్రోల్ చేసే ఒక అసభ్యకరంగా చేస్తుంటే వానికి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి ఉందా? మహిళా ప్రజాప్రతినిధులారా ఒకసారి టీఆర్ఎస్లో ఒకసారి అటువంటి వీడియోలు చూసి రేపు మీకు కూడా ఇటువంటిది పెడితే తలలు ఎడబెట్టుకుంటారని అడుగుతాను. పొన్నం ప్రభాకర్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారనేటువంటి ప్రశ్న మాట్లాడుతున్నాయి. ఇక ట్రోలర్స్ గురించి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.